ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దేబిరం 28వ తారీఖు 12వ నెల 2024 సంవత్సరం. దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. తల్లి ఎవరిక్కడ? మరియమ్మ. మరియమ్మ అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. వీళ్ళు కానా అనే ఊరిలో ఒక పెండ్లి విందులో ఉన్నారు. అక్కడ పరిచారకులు అంటే పనులు చేసే వాళ్ళని చూచి యేసు ప్రభు వారి యొద్దకు పంపి ఆయన మీతో ఏం చెప్పాడో అది చెయ్యండి అని చెప్పినటువంటి ఒక మంచి సందర్భం అది. తల్లి అన్నది ఎవరు దేనికి గుర్తుగా ఉందంటే సంఘమునకు గుర్తుగా ఉంది. సంఘము ఈ బిడ్డలు కొలతతో ఉంటారు, ఇబ్బందులతో ఉంటారు, వ్యసనాలతో ఉంటారు, నష్టపోతూ ఉంటారు, అనారోగ్యాలతో ఉంటారు, నిందలతో హేళనలతో లోకంలో సమస్త విధములైన వాటితో బాధించబడుతూ ఉంటారు. అయితే ఈ సంఘము వాళ్ళతో అంటది దేవుడు ఏం చెప్తే అది చేయి, నువ్వు దేవుడు ఏం చెప్తే అది చేయి, దేవుడి మాట విను, దేవునికి లోబడు, దేవునితో ఉండు, నువ్వు వెళ్ళు, దేవుడి దగ్గర ఉండు అని పంపిస్తూ ఉంటుంది ఈ సంఘం. అప్పుడు ఆ బిడ్డలు ప్రార్థన, వాక్యము, ఆరాధనలోని దేవుడికి దగ్గర అవుతూ ప్రభు నాతో మాట్లాడు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు దేవుడు తన స్వరము చెప్పి తన స్వరము ద్వారా ఆ బిడ్డలతో మాట్లాడుతుంటారు. వాటి ప్రకారము జీవించినప్పుడు నీరు ద్రాక్షారసంగా ఎలా అయితే మారిందో సాధారణమైన మామూలుగా ఉన్న కనీసం ఇంటికి వస్తే ఎవరికి ఇవ్వరు, మంచినీళ్ళు ఇవ్వరు. కానీ అలాంటిది అటువంటి జీవితం ద్రాక్షారసం వలె ఇచ్చేదిగా పేరుగాంచిందిగా ఎంతో ఆశీర్వదించిన దేవుడు సంఘము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నువ్వు వినాలా. సంఘము తల్లికి గుర్తుగా ఉంది. తల్లిని హిబ్రూలో ఏం అని అంటారు, గ్రీకులో మేటర్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్.